హలో. పిల్లలు కూడా నో అని చెప్పకుండా తినే రాగి ఇడ్లీ, రాగి దోశ పిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. 2 గ్లాసుల రాగులకి 1 గ్లాసు ఉద్దిపప్పు, 1 గ్లాసు ఇడ్లీ బియ్యం, హాఫ్ గ్లాస్ రేషన్ బియ్యం ఇవన్నీ వేసి బాగా 4-5 సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి. మినిమం 6 అవర్స్ అయినా నాననివ్వాలి. నానిన బియ్యానిలో కొంచెం ఒక గుప్పెడు అన్నం వేసుకొని మిక్సీలో వేసుకొని బాగా మెత్తగా పిండి పట్టుకోవాలి. పిండిని చేత్తోనే బాగా కలుపుకోవాలి. చేత్తో కలపడం వల్ల బాగా పులుస్తుంది. పిండి చూడండి, నెక్స్ట్ డే మార్నింగ్కి ఎంత బాగా పైకి తేలుతూ ఎంత బాగా పులుస్తుందో. అందులో కొంచెం సాల్ట్, కొంచెం సోడా వేసి బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఇడ్లీ దోశ పిండి రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఒకసారి కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.